కుంటే చాలు ఒక లెటర్ ఇచ్చేస్తారు, ఆ లెటర్ మీద వచ్చి తీసుకొచ్చి కూర్చోబెడతారు. మీకు ఇంకో విషయం తెలియదు ఏంటంటే మిస్టర్ దాసరి కిరణ్ గారు, మీరు ముందు నేను ఎవరు ఏంటి నా గురించి తెలుసుకొని అప్పుడు మీరు తెలుసుకోండి హూ ఐ యామ్ అనేది. మీకు తెలియని విషయాలు అవన్నీ మీరు ఏదో మీరు భజన చేసుకొని మీ యొక్క పార్టీలో ఉన్న వ్యక్తిని ఆ సార్ అని భుజాలు తడుముకొని పోయి లెటర్ లో నేను స్పోక్స్ పర్సన్ రాయించుకొని ఎవడైనా వచ్చేయచ్చు, ఈజీ అది, దాంట్లో ఏముంది. ఎంత కష్టపడితే అదే ఏది భజన చేయడం కష్టపడ్డామా? పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు ఇఫ్ యువర్ పొలిటికల్ పార్టీ ఇన్సైడ్ ద పార్టీ ఆఫ్ దేర్ ఇస్ ఎన్ డిస్ప్యూట్ యూ హ్యావ్ టు రైజ్ ద వాయిస్. దట్ ఈస్ ద పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్సెస్. మీరు చేస్తున్నారా? నేను చెప్తే బాగోదు, నేను ఓపెన్ అయిపోయి చెప్తే బాగోదు, ఎందుకంటే మీకు తెలుసు. అయ్యా నా హిస్టరీ ఏంటో ఫస్ట్ తెలుసుకోండి. మీరు భారతదేశంలో 1947 తర్వాత 3000 చిల్లర పొలిటికల్ పార్టీస్ ఉంటే నా కాంట్రిబ్యూషన్ 10%, 200 పైన చిలుకు పార్టీలో రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి నేను. అసలు పొలిటికల్ పార్టీ అంటే ఏంటి, దాని బైలాస్ ఏంటి, దాని వర్కింగ్స్ ఏంటి నువ్వు నాకు నేర్పించాల్సిన అవసరం లేదు. మీరు నాకు చెప్తే నేను నేర్చుకునే స్థాయిలో నేను లేను. కాబట్టి నాదేంటో నాకు తెలుసు, మీ ప్రజలకి కూడా తెలుసు. కాబట్టే నాకు 200 చిల్లర మంది క్లయింట్లు వచ్చారు, పొలిటికల్ పార్టీలు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి, అండ్ మీరు కూడా సర్వీస్ తీసుకున్నారు ఒకనొకనప్పుడు. తెలియకపోతే మాడిశెట్టి రాఘవయ్య గారు అని చెప్పి మీ ఫౌండర్ సెక్రటరీ ట్రెజరర్ ఉంటాడు, ఆయన అడగండి. అరే ఆయన కదండి పుట్టకతో వచ్చినప్పుడు ఆయన అడిగితే చాలా ఎలాబరేట్ గా నా గురించి చెప్తాడు. మీకు తెలియదు కదా, మీరు జస్ట్ ఇప్పుడు వచ్చేసి లెటర్ మీద వచ్చేసి స్పోక్స్ పర్సన్ తెలియదు ఏమంటే. ఆయన 6 years అయిందండి. మాడిశెట్టి రాఘవయ్య గారు ఎప్పుడు ఫౌండింగ్ ఆయన అడిగితే చెప్తాడు. ఆయన అడగని చెప్తారు నా గురించి. అదే ఆయన అడగండి సార్, మీ పార్టీలో ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు ఆయనకు తెలియదు. 6 years కాబట్టి చాలా మంది వెళ్ళిపోయారండి, అన్ని రాజకీయ పార్టీల నుంచి వెళ్తుంటారు వస్తుంటారు. వంశీ గారు 1 word కంక్లూజన్. సార్ ఏం సార్ ఎవరన్నా సార్ అడగమంటున్నారు? ఆయన మిమ్మల్ని కాదులేండి, మిమ్మల్ని కాదులేండి, మీరంటే నేను పుట్టక ముందు పుట్టిన పార్టీలే అండి. మీ పార్టీ చాలా లాంగ్ బ్యాక్ కదా. సరే సార్, ఇప్పుడు ఎవరి పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు వారి పార్టీలు నచ్చి ఇచ్చుకుంటాయి. ఏదైతే నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత విభాగంలో అధికార ప్రతినిధిగా ఉన్నాను. మరి బాలా గారు క్వశ్చన్ చేస్తా ఉన్నారు, నిన్న ఎలా అధికార ప్రతినిధి చేశారు? మిమ్మల్ని క్వశ్చన్ చేయలేదండి నేను అన్ని ఎవరైతే క్వశ్చన్ చేశారో ఆయన చేయలేదు పాపం, ఆయన చేయలేదు. ఆయన ఓన్లీ ఎవరైతే క్వశ్చన్ నాకు టార్గెట్ ఏం లేదండి. ఆయన క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ ఇచ్చాను. సంబంధించిన నన్ను క్వశ్చన్ చేయలేదు. ఆయన నేను క్వశ్చన్ చేశాను, అది వాళ్ళ పార్టీ ఇస్తాం కదా. ఏదేమైనా సార్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులకు ఉన్నంత ఫ్రీడమ్ కూటమి పార్టీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు లేదు సార్. వాడు ఏ బూతులైనా తిట్టొచ్చు సార్, వాడు ఏ బూతులైనా తిట్టొచ్చు, ఏ ఆడపిల్లలైనా కామెంట్ చేయొచ్చు, నీ వల్లే నీ తండ్రి చచ్చిపోయాడని చెప్పి ఏ ఆడపిల్లలైనా అనొచ్చు, ఏదైనా చేయొచ్చు సార్. కానీ కూటమిలో అవకాశం లేదు సార్. మరొకటి ఏంటంటే సార్, ఇప్పుడు బాలా గారు మరి ఆ అమ్మాయిని ఏదైతే ఆ మాట్లాడినారో అవన్నీ కూడా ఆక్షేపణీయం. పాపం తండ్రి చనిపోయినటువంటి బాధలో ఆవిడ అంత్యక్రియలను టీవీలో చూడవలసి వచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి ఆవిడకి పట్టించినటువంటి మరి ఎవరైతే పట్టించారో వారు, అది కూడా సాక్షి టీవీలో చూడటం నిజంగా బాండింగ్ ఏదైతే ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ ఉందో ఆ బాండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా కంటతడి పెట్టినటువంటి సన్నివేశం. ఇంకోటి ఏంటంటే మేము చాలా సందర్భాల్లో ఇక్కడ ఇప్పుడు సురేష్ గారు మాట్లాడతారు గ్యారంటీగా, మేము చాలా సందర్భాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయిని చంపేశారని మీరు ఎందుకు అంటున్నారు అని అంటారు. సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి అంటా ఉన్నాం. ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి అంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళ బాబాయికి హత్య కేసు జగన్ గారు వాళ్ళ బాబాయ్ వాళ్ళ అంశాలు ఇప్పుడు సమయం లేదు. దయచేసి సురేష్ గారు